ఎస్ఐ అండ్ పీసీ గైడెన్స్ ప్రోగ్రామ్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే పాలిటీ ఉంటుంది ఫస్ట్, నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ ఉంటుంది, తర్వాత ఇండియన్ హిస్టరీ, తర్వాత ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటితో పాటు డైలీ మనం రీజనింగ్ క్లాసెస్, అర్థమెటిక్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్, వీటితో పాటు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్. అంటే మన గైడెన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే మనకు అర్థమెటిక్ రీజనింగ్ అనేది డైలీ ప్రాక్టీస్ చేస్తేనే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ వెరీ 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 ఈజీ. ఇది ప్రాక్టీస్ చేయకుండా మీరు ఏం చేసినా వేస్ట్. డైలీ దీనికి ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోండి, ఓకేనా? ఆ విధంగా టైం పెట్టుకొని ఇటు ప్రిపేర్ కాండి. అయితే ఈ సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఫస్ట్ ఒక 2 సబ్జెక్టులు తీసుకుంటాం, ఏమైనా 2 సబ్జెక్టులు. ఆ 2 సబ్జెక్టులు తీసుకొని ఆ 2 సబ్జెక్టుల పైన టాపిక్ వైజ్ మీకు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు అర్థమెటిక్ రీజనింగ్ చదువుతారు మీరు. నాకు అర్థమెటిక్ రీజనింగ్ కానీ డైలీ 1 hour ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా డైలీ ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు కానీ ఎప్పుడైనా చదివినప్పుడు కానీ చదువుకోండి. డ్యూటీలో ఉన్నప్పుడు చదువుకోండి, లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు చదువుకోండి. మనం ఈ టాపిక్స్ మనం ఈ గైడెన్స్ ప్రోగ్రాంలో కవర్ చేస్తాం. వచ్చేసి మన గైడెన్స్ ప్రోగ్రామ్ యొక్క టైం టేబుల్, ఓకేనా? మన గైడెన్స్ ప్రోగ్రామ్ యొక్క టైం టేబుల్ ఏంటంటే ఫస్ట్ మనం ఏమనుకున్నాం, జాబ్ చేస్తూ కొంచెం టైం తక్కువ ఉన్న వాళ్ళ కొరకనే ఒక గైడెన్స్ ప్రోగ్రామ్, సపరేట్ గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సెకండ్ వచ్చేసి కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అయ్యే వారికి, ఇప్పుడే కోచింగ్ స్టార్ట్ చేసిన వారు, కోచింగ్ అయిపోయిన వారు, అంటే వారికి ఫుల్ టైం ఉంటుంది. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ఏం చేస్తారంటే ఓన్లీ మా ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వర్క్ చేసుకుంటూ, పనులు చేసుకుంటూ వాళ్ళకు తక్కువ టైం ఉంటుంది. లైక్ హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ వస్తారు, ఓకేనా? మార్నింగ్ ఖచ్చితంగా 5 o'clock లేవండి. ఎందుకంటే మార్నింగ్ మీరు 5 to 8 చదివితే మీరు ఆ రోజు సగం సిలబస్ చదివినట్టే, అదొకటి గుర్తుంచండి. గైడెన్స్ ప్రోగ్రాంలో 2 రకాలు ఉన్నాయి కదా చెప్పుకున్నాం కదా. ఒకటి ఏంటంటే పని చేసుకుంటూ చదువుకునే వాళ్ళు, ఒకళ్ళు ఓన్లీ కంప్లీట్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ వచ్చేసి పని చేస్తూ చదువుకునే వాళ్ళు మార్నింగ్ 5 AM లేస్తే 5 to 8 మధ్యలో చదువుకుంటే మనకు ఒక 2.5 hours ఇక్కడ చదవచ్చు, ఓకేనా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు ఓన్లీ కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మాత్రమే సేమ్ 5 AM లేస్తే సేమ్ 8 వరకు ఒక 2.5 hours చదవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు పనికి వెళ్తారు, 8 నుంచి రెడీ అవ్వడం, పనికి పోవడం అది చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చదువుకుంటారు. అంటే మార్నింగ్ సెక్షన్లో వీళ్ళు 10 to 12:30 వరకు మళ్ళీ ఒక హార్డ్లీ 1.5 hour చదవచ్చు, ఓకేనా? అయితే వీళ్ళది వర్క్ వెళ్తారు, వర్క్ అయిపోయినాక మధ్యలో లంచ్ బ్రేక్ కానీ ఏమైనా ఉంటాయి. ఆ లంచ్ బ్రేక్ కానీ ఒక రెస్ట్ అవర్స్ కానీ ఏమైనా ఉంటే ఈవినింగ్ 5 PM లోపు మనం ఇక్కడ ఒక 1 hour మీరు ఏం చేస్తారో తెలియదు. కరెంట్ అఫైర్స్ చదువుతారా, అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తారా, ఫోన్లో ఎగ్జామ్స్ రాస్తారా, మీ ఇష్టం. ఖచ్చితంగా డైలీ ఒక 1 hour ఇక్కడ మీరు టైంని క్రియేట్ చేసుకోండి. నేను చదవమని చెప్తున్నాను, క్రియేట్ చేసుకోమని చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమెటిక్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు, కరెంట్ అఫైర్స్ చదవచ్చు, ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయొచ్చు. సో మీరు ఆ పని చేయండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ 12:30కి ఇంటికి వెళ్ళినాక ఏం చేస్తారు, పొద్దునుంచి చదివిళ్ళు బ్రెయిన్ అనేది మనకు హీట్ ఎక్కుతుంది, ఖచ్చితంగా 100% హీట్ ఎక్కుతుంది. నువ్వు మళ్ళీ 1 o'clock చదివితే ఖచ్చితంగా నీ బ్రెయిన్ అబ్జర్వ్ చేయదు 100%. మీరు ఫ్రెష్గా మంచిగా లంచ్ చేసుకొని ఒక 1 hour రెస్ట్ తీసుకొని 3 to 5 మీరు 3 to 5 చదవండి. 3 to 5 ఇక్కడ ఆఫ్టర్నూన్ సెక్షన్ మీరు ఏం చేస్తారంటే చదవడం కన్నా అర్థమెటిక్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ వీటికి టైం పెట్టుకున్నాక ఏం చేస్తారంటే 5 PM క్లోజ్. వీలైనా ఎస్ఐ కానీ పీసీ జాబ్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. ఈవెంట్స్ క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాలంటే సార్ నేను ప్రిలిమ్స్ అయినాక ప్రాక్టీస్ చేస్తే ఈవెంట్స్ అంటే ఆ 2 hours టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇక్కడనే డైలీ ఆఫీస్కి వచ్చే టైంలో గ్రౌండ్ లాగు, లేకపోతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యే గ్రౌండ్కో. మీరు కూడా ఇక్కడ ఈ రోజు నుంచే మీరు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈవినింగ్ టైంలో మీకు చదివినందుకు స్ట్రెస్ రిలాక్స్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. మీ యొక్క ఈవెంట్స్ అనేది మీరు ప్రిపేర్ అయి ఉంటారు, మీకైనా ప్రాబ్లం వచ్చిన రికవర్ కావడానికి టైం ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా 5 to 7 మధ్యలో ఒక 1 hour ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. ఈవెంట్స్ అంటే డైరెక్ట్ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం అవసరం లేదు. జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, బాడీ స్ట్రెచబుల్ వేసుకోవడం, ఓకేనా? ఇలాంటి పనులు చేయండి. నెక్స్ట్ వచ్చేసి 7 PM to 10 PM ఎంత ఒక 3 hours ఉందా, ఇక్కడ ఒక 2 hours వేసుకోండి, ఓకేనా? ఇక్కడ మీకు కూడా ఒక 2 hours.
అయితే మనం ఈ టైం టేబుల్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం జాబ్ చేస్తూనే నోటిఫికేషన్ అయ్యేలోపు మీ సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీరు నోటిఫికేషన్ లోపు ఒక 2 సార్లు సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఓకేనా? మీరు ఏం చేయాలంటే మీరు సబ్జెక్టుని టచ్ పోకుండా చూసుకోవాలి. మీరు జాబ్ చేస్తున్న వారికి ఏంటంటే సంపాదన మనిషి పైసా సంపాదించినాక చదవడం కుదరదు. సో మీరేం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి సబ్జెక్టును మర్చిపోవద్దు. మీకు గుర్తు లేకుండా మంచిదే, కానీ ఓహో ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్ ఇక్కడ ఉంటుంది, ఈ టాపిక్లో ఇతను ఉంటాడు అనేది మీకు జస్ట్ గుర్తుంటే చాలు. ఆ పర్సన్ పర్టికులర్ గుర్తు లేకుండా జస్ట్ ఇట్లా ఉంటారని గుర్తుంటే మీరేం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లీవ్ పెట్టుకోవచ్చు. లీవ్ పెట్టుకొని చదవండి. ఎందుకంటే మీరు ఇప్పుడే చదివిననుకో మీకు నోటిఫికేషన్ వచ్చినాక డైరెక్ట్ వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్గా చదవచ్చు. మీరు ఇప్పుడు చదవలే అనుకో, నోటిఫికేషన్ వచ్చినాక మీరు దానికి అనుగుణంగా చదవడానికి అనుగుణంగా తయారు కావడానికి 1 or 2 months పడుతుంది. మీరు ఇక్కడ చదువుకుంటూ పోతే మీరు నోటిఫికేషన్ వచ్చినాక డైరెక్ట్ చదవచ్చు. లేదు సార్ నేను నోటిఫికేషన్ వచ్చినాక డైరెక్ట్ చదువుతా అంటే చదువుతావు, మహా అయితే ఒక 1 month చదువుతావు, నెక్స్ట్ సిక్ అవుతావు. 1 month పర్ఫెక్ట్గా అవుతావు, తర్వాత సిక్ అవుతావు, మళ్ళీ నీకు డిస్టర్బెన్స్ అవుతుంది. నువ్వు అదే ఇక్కడ నుంచి చదువుకుంటూ పోతే నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చదవండి, రోజు చదవండి. నేను చేసింది అదే, అందుకే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 hours, ఇక్కడ ఒక 1 hour, ఇక్కడ ఒక 2 hours, 5 hours అనుకోండి. 5 hours అన్నాం కదా, 5 hours ప్రాక్టికల్గా కుదరదు. కుదరకపోతే 3 to 4 hours అనేది ఖచ్చితంగా కుదురుతుంది. అంటే 3 టాపిక్లు కంప్లీట్ కావాలి డైలీ. ఇక్కడ ఒక 2.5 hours, ఇక్కడ ఒక 1.5 hour, ఎంత 4 hours, ఇక్కడ ఒక 2 hours 6 hours, ఇక్కడ ఒక 2 hours 8 hours. డైలీ 8 hours చదివితే మీరు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్ కాదు. ఓకేనా? మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంట్రెస్ట్ పెట్టుకొని మినిమం 5 hours చదవండి, మినిమం ఒక 2 hours ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు చాలా టైం ఉంటుంది. మీరు ఏం చేస్తారు, హాస్టల్లో ఉంటారు, వస్తారు, చదువుతారు, తింటారు, అంతే కదా. ఇంకేమైనా వేరే చేస్తారా? ఏమైనా చేస్తే ఉంటే చెప్పండి మరి. సో మీరు ఖచ్చితంగా 100% ఈ టైం టేబుల్ ఫాలో కాండి. టైం టేబుల్ అనేది సార్ నేను ఇన్ని గంటలు చదివినాను కాదు, డిసిప్లిన్ కొరకు. అంటే నీకు డైలీ ఒక అలవాటు అయిపోతుంది. మీరేం చేస్తారంటే ఈ టైంని ఇంతే కాకుండా టాపిక్ వైజ్, ఒక టాపిక్ చిన్నగా ఉంటుంది చదవండి, ఒక 5-10 minutes బ్రేక్ తీసుకోండి. ఒక టాపిక్ పెద్దగా ఉంటుంది, ఆ టాపిక్ అయిపోయేదాకా చదవండి. ఒక 5 నిమిషాలు 8:30 అయినా కూడా చదవండి. ఓకేనా? అలా టాపిక్ కంప్లీట్ చేయండి. టాపిక్ వైజ్ మీరు కంప్లీట్ చేస్తే ఏంటంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే నేను ఈ టాపిక్ కంప్లీట్ చేసిన, ఈ దాంట్లో ఈ టాపిక్ కంప్లీట్ చేసిన. ఉంది జియోగ్రఫీలో, ఇండియన్ జియోగ్రఫీలో ఎన్ని ఉంటాయి, మహా అయితే హార్డ్లీ 12 టాపిక్స్ ఉంటాయి కావచ్చు మనం డివైడ్ చేసుకుంటే. హిస్టరీ ఉంది, హిస్టరీలో ఎన్ని ఉంటాయి మనకు, హార్డ్లీ వచ్చేసి ఒక 15 ఉంటాయి. 10 దాంట్లో 5 వేసుకోండి పెద్ద టాపిక్స్. దాంట్లో సబ్ టాపిక్స్ 5 పోతే ఒక 30 వేసుకోండి. 30 daysలో అయిపోతాయి కదా మీకు. సో ఇండియన్ హిస్టరీ అయిపోయిందని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. జాగ్రఫీ 12 టాపిక్స్, ఒక్కొక్క టాపిక్ 1 or 2 days పడతాయి. కొన్ని టాపిక్లు ఈజీ ఉంటాయి, హాఫ్ డే అయిపోతాయి. సో దీనికి హార్డ్లీ 30 days పడతాయి అనుకోండి. అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది టాపిక్ వైజ్ అవుతాయి. లేదు నేను 5 గంటలు చదివినా, నేను 8 గంటలు చదివినా అంటే నువ్వు గంటలు చదువుతావు, కానీ నీకు ఏమవుతుంది, ఏం రాదు, ఆ సబ్జెక్ట్ రాదు, ఏం రాదు, నీకు ఒక కాన్ఫిడెన్స్ రాదు. అదే నువ్వు టాపిక్ వైజ్ క్లియర్ చేసుకుంటూ పోతే, ఓహో నేను ఈ టాపిక్ చదివినా, ఈ టాపిక్లో నేను కొంచెం పూర్ ఉన్నా, ఇంప్రూవ్ అవ్వాలి, ఈ టాపిక్లో కొంచెం బాగున్నా, సో ఒకసారి రివిజన్ చేస్తే చాలు, ఈ టాపిక్ ఇంకెక్కువ రివిజన్ చేయాలి. అదొకటి గుర్తు చేసుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సరేనా? థ్యాంక్ యూ. మీకు ఈ ప్రోగ్రామ్ సంబంధించిన పూర్తి PDF వాట్సాప్ చేయడం జరుగుతుంది.